హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫర్నిష్డ్ హౌస్ గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగింది. సైట్ వచ్చేసి మనకు 18 అంకణాల స్థలంలో అయితే ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. తక్కువ బడ్జెట్లో అంటే మనకు 57 లక్షల్లోనే మనకి ఇల్లు అనేది మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇల్లు అంతా కూడా మనం క్లియర్గా చూసేదానికి అయితే ట్రై చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే అన్నిటికన్నా ముందు మనకు ధనలక్ష్మీపురం దగ్గరలోని, నెల్లూరులోని ధనలక్ష్మీపురం దగ్గరలోని కాగుపల్లి అనేటువంటి ఏరియాలో మనకి ఇల్లు అయితే ఉండడం జరిగిందండి. ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదండి. వాస్తుపరంగా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంటాయండి. నీళ్ళు అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళు వచ్చి విజిట్ చేసేదానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 2 బెడ్రూమ్లు కలిగినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి చుట్టుపక్కల కూడా మనకి ఇల్లులు అయితే చాలానే ఉన్నాయి. అదేవిధంగా ఇంటి ముందు విషయానికి వస్తే మనకు 40 ఫీట్ సీసీ రోడ్ అంటే సిమెంట్ రోడ్స్ కూడా మనకు ఉండడం అయితే జరిగిందండి. ఈ ఇంటికి చుట్టూ కూడాను మన కాంపౌండ్ వాల్ కావచ్చు, అదేవిధంగా ఈ లేఅవుట్ మొత్తాన్ని కూడాను కాంపౌండ్ వాళ్ళు మనకు చాలా చక్కగా అయితే ఇచ్చున్నారు. ఇల్లంతా కూడా ఒకసారి మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దాం ఒకసారి. ఓకేనా. ఇదంతా కూడా మెయిన్ హాల్ అండి. ఓకేనా. ఇదంతా వచ్చేసి మెయిన్ హాల్ అండి. ఇది ఎవరైనా సరే ఇమీడియట్గా గృహప్రవేశం చేయాలనుకున్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైతే ఈ ఇల్లు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా. ఇదంతా కూడా హాల్ అండి. ఇది ఒకసారి చూడండి, హాల్ అంతా కూడా ఎలా ఉందో చాలా చక్కగా అయితే ఇచ్చున్నారు. టీవీ యూనిట్ అనేది మనకు ఎదురుగా మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. మనం ఈ మధ్యనే రీసెంట్గా ఇంకొక ఛానల్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పేరుతో ఒక ఛానల్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఈ ఛానల్లో ఏంటంటే ఫైనాన్షియల్ సంబంధించి, అంటే ఫైనాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి, మనకి దాంట్లో గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వడం కోసం ఈ ఛానల్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ ఛానల్ యొక్క లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడాను మీకు నచ్చినట్లయితే దాన్ని కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకైతే ట్రై చేయండి. ఓకేనా. ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించిన సోర్సెస్ కూడా మనం దాంట్లో ఎక్కువగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇంకపోతే ఈ వీడియో చూద్దాం మనం ఒకసారి. మొత్తం కబోర్డ్ వర్క్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, మొత్తం కూడాను చాలా చక్కగా అయితే ఇచ్చినారు. ఇంటికంతా కూడాను ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ బెడ్రూమ్ అనేది ఇచ్చినారండి. ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ విషయానికి వస్తే మనకు జిందాల్ స్టీల్ అనేది గ్రిల్ అనేది యూజ్ చేయడం జరిగింది. చెదల ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మొత్తం కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో మనకి ఇచ్చినారండి. మెయిన్ డోర్ మాత్రం మనకి టేక్ వుడ్తో మనకు మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజ గది అనేది మనకు సెట్ చేస్తున్నారు. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను అంతా కూడాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ప్రతి బెడ్రూమ్లో మనకు కబోర్డ్స్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, అన్నీ కూడా మనకు కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవరన్నా ఇమీడియట్గా గృహప్రవేశం చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అండి. బడ్జెట్ కూడా మనకి చాలా రీజనబుల్గా చెప్తున్నారు. 57 lakhs అయితే చెప్తున్నారు. ఇంకా మనకు తగ్గే అవకాశం అయితే ఉందండి. ఓకేనా. ఇంకొకసారి మీకు అడ్రస్ అయితే చెప్తానండి. అడ్రస్ వచ్చేసి మనకు నెల్లూరులోని కాకుపల్లి అనేటువంటి ఏరియాకి దగ్గరలో మనకు ఇల్లైతే మనకు ఉండడం జరిగిందండి. మొత్తం కూడాను ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నమాట ఇదంతా కూడాను. అలాంటి యొక్క వెంచర్లో మనకు ఇల్లైతే మనకు ఉండడం జరిగిందండి. ఇల్లంతా కూడా ఒకసారి చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండాను. ఓకేనా. దీనికి వచ్చేసి మనకు స్కూల్స్ కానివ్వండి, అదిగాక ఏంటంటే ముత్తుకూరు మెయిన్ రోడ్కి, అంటే మనకి ఆటో ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, బస్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి. అదిగాక ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఎత్తుకుంటే ఇక్కడ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అన్నీ కూడా మనకి చాలా దగ్గరగా ఉంటాయండి. అదేవిధంగా చూసుకుంటే హాస్పిటల్స్ కూడా మనకు నారాయణ హాస్పిటల్ కావచ్చు, అపోలో హాస్పిటల్ కావచ్చు, వీటి కూడా మనం ఒక 10 నుంచి 15 నిమిషాల జర్నీలోనే మనం అయితే హాస్పిటల్ కూడా వెళ్ళేదానికి అవకాశం అయితే ఉందండి. అన్ని ఫెసిలిటీస్తో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేది ట్రై చేయండి. ఓకేనా. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తాను. నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేందుకు అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం 1 day బిఫోర్ అయితే నాకైతే కాల్ చేయండి. ఎందుకంటే మీరు 1 day బిఫోర్ కాల్ చేసినట్లయితే మీకు టైం అనేది చెప్పబడుతుందండి. ఓకేనా. థ్యాంక్ యూ.